Hello guys, welcome back to my channel. So today the day 72 merge to arrays. Simple anamata. So day 72 dot java. Okay. Suppose ఇప్పుడు మనం public scn in your scanner sc equal to new scanner system dot in. సో ఇంపోర్ట్ చేసుకుందాం. ఎస్ ఇంపోర్టెడ్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ 1. సో ఇంట్ సైజ్ 1 ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ సైజ్ తర్వాత ఎలిమెంట్స్ రీడ్ చేద్దాం. సో ఇంట్ ఆఫ్ arr array1 equal to new int of size 1. Next of a loop, for loop int I equal to 0, I less than size 1, I plus plus arr of I equal to sc dot next int. ఓకే, arr1 సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ దాని యొక్క సైజు, దానికి ఒక అరే డిక్లేర్ చేసి దానికి కూడా మనం ఇక్కడ సైజ్ 1 ఉన్న అన్ని చోట్ల సైజ్ 2 చేయాలన్నమాట. array2 size 2 size 2 arr2. సో ఐ థింక్ దిస్ విల్ బి ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఫంక్షన్ కదా, ఫన్ ఆఫ్ arr1 arr2. ఓకే, మనకి ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం డిక్లేర్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ ఇంటీజర్ అరే రిటర్న్ టైప్ ఫన్ ఇంటీజర్ అరే యాక్సెప్ట్ చేస్తుంది arr1 ఇంటీజర్ అరే యాక్సెప్ట్ చేస్తుంది arr2. ఓకే, రిటర్న్ ప్రస్తుతానికైతే arr1. ఓకే, ప్రస్తుతానికి రెడ్ కలర్ మార్క్ ఉంటే నాకు కొంచెం చిరాకు అనమాట, అది పోయేటట్టు. ఓకే, మీకు కనపడుతుందా? ఓకే, కనపడుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంట్ ఫైనల్ లెంత్ ఎలియన్ లెంత్ ఈక్వల్ టు arr1 డాట్ లెంత్ ప్లస్ arr2 డాట్ లెంత్. ఓకే, నెక్స్ట్ దానికి దాని రిజల్ట్ అన్నాం. రిజల్ట్ ఈక్వల్ టు arr న్యూ ఇంట్ ఆఫ్ ఎలియన్. అంటే రెండింటి ఒక లెంత్ కలిపి రెండు కలిపి స్టోర్ చేస్తున్నామంటే రెండింటికి సరిపోయేంత పెద్ద స్టోరేజ్ కావాలి కదా. సో అలా అనమాట. ఒక లూప్ రన్ చేస్తాం. ఫర్ int I equal to 0 to I less than arr1 dot length I plus plus a result of I equal to arr1 of I. అంటే arr1లో ఉండేది కాపీ చేస్తున్నాం. దాని తర్వాత ఫర్ int I ఈక్వల్ టు 0 I less than arr2 dot length I plus plus
resultant of I plus arr1 dot length is equal to arr2 of I. ఓకే, ఇక్కడ ఏంటి ఎర్రర్ ఉంది ఫర్. సో ఐ థింక్ దిస్ గోనా వర్క్. ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ అరే 1ని రీడ్ చేసాము, ఇక్కడ అరే 2ని రీడ్ చేసాము, ఇక్కడ రెండింటిని కలిపి ఒక లెంత్ తీసుకుని ఆ సైజ్ సరిపెట్టేట ఒక లెంత్. ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కాపీ చేసాము, సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కాపీ చేసాము. కాపీ చేసేటప్పుడు ఇది ARR+1 ఇచ్చామన్నమాట. సో ఇండెక్సింగ్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత నుంచి వచ్చేటట్టు. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం రన్ అవుతుందో లేదో. ఓకే, ఫస్ట్ దాని యొక్క లెంత్ 5, 1 2 3 4 5. నెక్స్ట్ దాని లెంత్ వచ్చి కూడా 5, 6 7 8 9 10. ఓకే, ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. ఓకే, ఎందుకంటే ఇది అరే యొక్క ఏమంటారు లొకేషన్ ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ ఇంట్ ఆఫ్ రిజల్ట్లో ఇది స్టోర్ చేసి, ఓకేనా, మనం ఇక్కడ దీని బదులు ఇక్కడ మనం ఇలా ఇచ్చి ఇది తీసేసి ప్రింటింగ్ స్టేట్మెంట్లో రిజల్ట్ ఆఫ్ I ప్లస్ ప్లేస్ అనమాట. ఓకే, ఇక్కడ మనం సైజ్ బదులు size 1 ప్లస్ size 2 పెడితే సరిపోద్ది. ఐ థింక్ దిస్ వర్క్స్ ఫైన్. సో ఫస్ట్ అరే 5 ఎలిమెంట్స్ 1 2 3 4 5. నెక్స్ట్ కూడా మళ్ళీ 5, 6 7 8 9 10. చూసారంటే మనకి ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 అంతా ఒకే దాంట్లో వచ్చింది. సో ఇది వర్క్ అవుతుంది. మనం ప్రింట్ ఇద్దాము. ఈసారి కొంచెం అన్ఈవెన్గా ఇద్దాం, 2 5 కాకుండా లెంత్ డిఫరెంట్గా ఇద్దాం. సో ఫస్ట్ది 4 ఉంటాయన్నమాట, 9 6 7 3. నెక్స్ట్ 5 ఉంటాయన్నమాట, 2 4 7 5. సో మొత్తం అన్నీ కలిపి ఇంకొకటి కూడా ఉంది కదా 0. సో ఇవన్నీ ఒక వరుసగా వస్తాయి, 9 6 7 3 2 4 7 5 0 అని. 9 6 7 3 2 4 7 5 0. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.